ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండలో మనం 25వ సర్గ పూర్తి చేసుకున్నాం. 26వ సర్గలో మనం ప్రవేశిస్తున్నాం. నిన్న సీతామ్మవారు ఆ రాక్షస స్త్రీలు మాట్లాడినటువంటి మాటలకు ప్రతి సమాధానం ఇచ్చారు. ఆ తదుపరి తాను జీవించి ఉన్నందువల్ల ఏమిటి ప్రయోజనం అని భావించారు. పోనీ ప్రాణాలని వదిలిపెట్టేద్దామా అంటే మానవులకు తమంత తాముగా ప్రాణాలు వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు అని కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంకా ఏం మాట్లాడుతున్నారో మనం ఇవాల్టి రోజున చెప్పుకుందాం. ముందుగా గురువందనం చేసుకుని ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం. శ్రీ సీతారామాభ్యాం నమః. 26వ సర్గ. ప్రసక్తాశ్రుముఖేత్యేవం బ్రువంతి జనకాత్మజ అధో ముఖముఖి బాలా విలప్తుం ఉపచక్రమే. ఇలా తనలో తానుగా దుఃఖిస్తున్నటువంటి ఆ సీతాదేవి మరింతగా దుఃఖితురాలై తల కిందకి దించుకుని ఎడతెరిపి లేనటువంటి కన్నీళ్లను కారుస్తున్నారు. ఉన్మత్తేవా ప్రమత్తేవా భ్రాంత చిత్తేవ శోచతి ఉపావృత్తా కిశోరీవ వివేష్టంతి మహీతలే. తల్లికి బాగా దూరమైపోయినటువంటి ఒక ఆడ గుర్రపు పిల్ల ఎలా అయితే నేల మీద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ తాను శోకిస్తుందో అలా నేల మీద దొర్లి పొరలి పొరలి ఏడుస్తున్నారట ఆవిడ. రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణ రావణేన ప్రమధ్యాహం అనీత క్రోశతి బలాత్. అయ్యయ్యో, నేను కోరుకున్నటువంటి కోరిక మేరకే కదా ఆ రాఘవుడు మాయాలేడి కోసం వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఆయన తాను దూర ప్రాంతాలకు వెళ్తే అక్కడ జరిగినటువంటి దానికి ఆ రాక్షసుడు సంహరించబడి అతడు హా సీత హా లక్ష్మణ అనగా నేను బలవంతంగా పంపితేనే కదా లక్ష్మణుడు వెళ్ళాడు. ఈ రావణాసురుడు నన్ను ఎత్తుకు వచ్చాడు అని. ఇక్కడ మీరు విచిత్రమైనటువంటి విషయాన్ని గమనించవలసింది ఏంటంటే కాలం చాలా బలీయమైంది. అదే మన వాళ్ళు ఏమంటారు, దానికి ఇంకో పేరుతో విధి అంటారు. విధి అన్నా కాలమన్నా ఒకటి. విధి చాలా బలీయమైందంటారు. సీతాదేవి మారీచుడు బంగారు లేడిగా మారి ఆ ముందు తచ్చాడుతూ ఉంటే ఆమె రామచంద్రమూర్తి వారి దగ్గరికి వస్తారు. ఓ స్వామి, చూశారా ఆ లేడీ ఎంత ముచ్చట గొలుపుతోందో అంటే రామచంద్రమూర్తి కూడా సాభిప్రాయంగా సీతామ్మవారి కేసు చూస్తారు. నాకు ఆ లేడీ కావాలి స్వామి అని అడుగుతారు ఆవిడ. అప్పుడు లక్ష్మణస్వామి కల్పించుకుని అంటాడు, అమ్మా వదినమ్మా, మనం చదివిన చదువులో ఎక్కడైనా ఇలా బంగారు మచ్చలు కలిగినటువంటి లేడీ ఉందా? ఉందని ఇప్పటి వరకు ఈ జంతు ప్రపంచంలో మనం తెలుసుకున్నామా అని. ఇది ఏదో రాక్షసమాయ ఉండొచ్చు వదిన అంటాడు ఆయన. కానీ రాముడు అంటాడు, ఒరే తమ్ముడు, మీ వదిన కాపరానికి వచ్చిన దారిగా ఇప్పటి వరకు ఏమీ కోరలేదురా. ఇదే మొదటిసారిగా కోరుకుందిరా. ఆమె ముచ్చట తీర్చకపోతే ఎలా అన్నాడు. అప్పుడు సీతాదేవి అంటారు, అయితే స్వామి సాధ్యమైనంత వరకు దాన్ని పట్టుకోండి. ఇక్కడ ఈ మన యొక్క సమయం పూర్తయ్యేంత వరకు, అంటే ఇప్పుడు ఈ కథ జరిగింది ఎప్పుడయ్యా అంటే
వాళ్ళ 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 ఏళ్ళు అయిపోయాయి పంచవటి క్షేత్రంలో. 14వ సంవత్సరం మొదట్లో జరుగుతోంది. ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా దాన్ని మచ్చిక చేసుకుంటాను. ఆ తర్వాత నా సోదరీమణుల దగ్గర దాంతో రకరకాలైనటువంటి ఆటలు ఆడుకుంటాం మేమందరం కూడా అని. ఒకవేళ దాన్ని గనక మీరు పట్టుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని చంపన్నా తీసుకురండి. ఆ చంపబడినటువంటి ఆ లేడీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ మాంసం అంతా తీసి చూడండి. ఇప్పుడు మనం చూడడం లేదు, కానీ మన ఆవు గేదె ప్రసవించిన తర్వాత ఏ కారణం వల్లైనా సరే ఆ దూడ చనిపోతే ఆ చనిపోయిన దూడ తాలూకు లోపల స్టఫ్ అంతా తీసేసి గడ్డి కూరి ఆ తల్లి యొక్క చనుకట్ల దగ్గర పెడతారు. పెడితే అప్పుడు అది పాలు చేపుతుంది. ఆ పాలు మనం పిండుకుంటాం. ఇది జరిగే పని. అలా బొమ్మ రూపంలోనైనా సరే దీన్ని అక్కడ తీసుకెళ్తాను. అయోధ్యానగరం అనగానే రాముల వారు రెండో మాట మాట్లాడకుండా సరే కుదిరితే అలాగా, లేకపోతే ఇలాగా సాధించుకొస్తాను అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సీతాదేవి ఇప్పుడు వగస్తున్నారు. ఏమని? ఆవిడ ఏం చెప్పారు? ఆవిడ రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణ రావణేన ప్రమధ్యాహం అనీతాక్రోశతీ బలాత్. నన్ను నేను నా యొక్క తెలివి తక్కువతనం వల్ల ఈ రావణాసురుడికి అప్పచెప్పుకున్నాను. ఆవిడ నవవ్యాకరణ పండితురాలు, చతుర్వేద పారంగతురాలు, మహాప్రాజ్ఞురాలు. అలాంటి ఆవిడికి ఆ బంగారం మచ్చలు కలిగినటువంటి మృగం ఒకటి ఉండదు అన్న సంగతి తెలియదా? సమయం విధి వైపరీత్యం అంటారు చూసారా, దానికి ఎవరూ తప్పించుకోలేడు. ఎంత గొప్పవాడైనా సరే తప్పించుకోలేడని దానికి ఉదాహరణ రామాయణంలో సీతాదేవి యొక్క తెలివి తక్కువతనం. ఆ సమయానికి రాక్షసీ వశమాపన్నా భర్ష్యమానా సుదారుణం చింతయంతి సుదుఃఖార్థానాహం జీవితముత్సహే. ఇలా రాక్షసీ గణం చేత నిరంతరము కూడా తర్జింపబడుతూ రకరకాల సూటిపోటి మాటలు వింటూ వాళ్ళవి నిరంతరము కూడా ఆ రావణ సంకీర్తన వింటూ ఆ రావణుడే నీకు పతి, రావణుడే నీకు పతి, ఆ రాముడు రాడు, రాముడు విగత శ్రమతో ఉన్నవాడక్కడ అన్న మాటలు విని 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 నాకు నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతోంది. అందువల్ల నా జీవితాన్ని నేను వదిలిపెట్టేద్దామనుకుంటున్నాను అని ఆవిడ అనుకుంటున్నారు. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు కష్టం ఎవరిదో చెప్పండి? అక్కడ సీతాదేవిదేనా? కాదు కాదు, ఆ పైనే కూర్చుని వింటూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఆయనేమో వెతకడానికి వచ్చాడు సీతాదేవిని. పోనీ కనబడకపోతే పోయి అది వేరే సంగతి, కనబడలేదనుకోవచ్చు. కనబడింది. ఆ కనబడిన ఆవిడతో తర్వాత మాట్లాడదాంలే మనం అనుకునే సమయానికి ఈవిడేం చేస్తోంది? ఆ చెట్టు కిందే కూర్చుని నేను ప్రాణాలు వదిలేస్తానంటోంది. ఎప్పుడు వదిలేస్తుందో తెలియదు. అలానే దిగితేనేమో వీళ్ళ ముందు కంటపడతాడు. ఏం చెయ్యాలి? నిజంగానే ఆంజనేయ స్వామిది చూడండి, మన వాళ్ళు తెలుగులో చెప్తారు, కుడితిలో పడ్డ ఎలక, అది పైకి రాలేదు, మురగలేదు. అలాగే ద్వైదీభావ మనస్తత్వంతో ఆ చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు అవన్నీ మాటలు. పోనీ ఆవిడ లోపల అనుకోవట్లేదు ఈ మాటలన్నీ, పైకి అంటున్నారు. నహి మే జీవితేనార్థో నైవార్థైర్నచ భూషణై వసంత్యా రాక్షసీ మధ్యే వినారామం మహారథం. ఇంకా మహాయోధుడైనటువంటి నానాథుడు నాకు దూరంగా ఉన్నాడు. నేనేమో ఈ రాక్షసి మూకల మధ్యలో పడ్డాను. వీళ్ళ మధ్యలో ఉన్న తర్వాత నాకు అంగరాగాల యందు కానీ, హారాల యందు కానీ, వస్త్రాల యందు కానీ ఏమాత్రము కూడా ఆశ లేదు. అవి కట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి అనే ఆశ ఎప్పుడో పోయింది. ఆ రాముడేమో నాకు దూరంగా ఉన్నాడు. అశ్మశారమిదం నూనం అథవాప్యజరామరం హృదయం మమ ఏనేదం న దుఃఖేన అవశీర్యతే. బ్రహ్మదేవుడు నా హృదయాన్ని అశ్మశారం ఇనుముతో చేసి ఉంటాడు. లేకపోతే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సరే నా గుండె ఇప్పటిదాకా పగిలిపోలేదే. ఒకవేళ దీనికి వృద్ధాప్యం కానీ మరణం కానీ గుండెకి రాదేమో, ఇలాగే ఉంటుందేమో అనుకున్నారు ఆవిడ.
ధిక్ మాం అనార్యామసతీం యాహం తేన వినాకృత ముహూర్తం అభిరక్షామి జీవితం పాప జీవిత. చూడండి, అయ్యో అనుకుంటాం, ఛీ ఎందుకు వచ్చింది జీవితం అనుకుంటాం. అలాగే ఆవిడ ధిక్ అన్న మాట సంస్కృతంలో ఉపయోగించారు. ఇంకా ఆయన యొక్క రామచంద్రమూర్తి వారికి దూరంగా ఉన్నటువంటి యొక్క నేను ఒక ముహూర్త కాలం కూడా బతకడం అనవసరం అని అనుకున్నారు. కాచమే జీవితే శ్రద్ధ సుఖేవాతం ప్రియం వినా భర్తారం సాగరాంతాయ వసుధాయా ప్రియం వదం. ఇంకా ఎక్కడో సముద్రానికి ఆవల తీరంలో ఉన్నటువంటి ఆ రాముడు అసలు నేను ఇక్కడున్నానన్న సంగతి ఆయనకు తెలుసో తెలియదో, తెలిస్తే ప్రయత్నం చేస్తాడా చెయ్యడా? అసలు ఇవన్నీ చూసుకుంటే నాకు నా జీవితం మీద శ్రద్ధ ఉంచాలన్న విషయంలో ఏమాత్రము కూడా నమ్మకం లేదు. భిద్యతాం భక్షతాం వాపి శరీరం విసృజామ్యహం నచాప్యహం చిరం దుఃఖం నహేయం ప్రియవర్జిత. ఇంకా ఈ రాక్షస స్త్రీలందరూ కూడా నా శరీరాన్ని ఖండఖండాలుగా చేసుకుని తినేసినా నాకు సమ్మతమే. ఎందుకంటే రాముడు లేనటువంటి జీవితం నాకు అనవసరం. చరణేనాపి సవ్యేన నస్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. వీళ్ళందరూ రావణాసురుణ్ణి పెళ్లి చేసుకోమంటున్నారు. ఆ రావణుడు నన్ను పొందు, నాతో ఉండు అంటున్నాడు. అలాంటి ఆ రావణుని నా ఎడమకాలితో కూడా తాకను. అలాంటి రావణాసురుడితో నేనెందుకుంటాను అని అనుకున్నారు ఆవిడ. ప్రత్యాఖ్యాతం న జానాతి నాత్మానం నాత్మన కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. ఇంకా ఆ రావణాసురుడు ప్రతిరోజు రావడం, ఓ సీత నీవు లేకపోతే నేను ఉండలేనంటాం, ఆ రావణాసురుడు నిన్ను కోరుతుంటే నువ్వు రాముడంటావేంటి అని వీళ్ళందరూ కూడా ఆవిడకి చెప్పడం, ఇవన్నీ విని 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 ఆవిడ చెవులకి శేషం పోసినట్టు అయిపోయింది. చిన్నా భిన్నా విభక్తావా దీప్తేనాగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్టేయం క్రింపలాపేన స్థిరం ఖ్యాత ప్రాజ్ఞకృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ సద్వృత్తో నిరనుక్రోశ సంఖ్యే మధ్యాజ్ఞ సంక్షయాత్. ఆ రాముడు మామూలు వాడు కాదు. త్యాగంలో కానీ, ఔదార్యంలో కానీ, సౌశీర్యంలో కానీ, ధైర్యంలో కానీ, స్థైర్యంలో కానీ అప్రతిహతమైనటువంటి గొప్పతనం కలవాడు. అలాంటి ఆ రాముడికి నా మీద ఇంకా ఎందుకో జాలి కలగటం లేదు అని భావిస్తోంది ఆవిడ. అన్విష్టరక్షసాం లంకాం కుర్యాద్రామస్య లక్ష్మణ నహితాభ్యాం విపురదృష్టో ముహూర్తం అతి జీవతి. ఇంకా ఆ రామలక్ష్మణుడికి ఇప్పటి వరకు నేను ఎక్కడున్నానో తెలియలేదేమో, లేకపోతే తెలిస్తే వాళ్ళు వస్తే ఈ లంకని క్షణాల్లో భస్మీపటలం చేస్తారు. చితాధూమకులపథ గ్రధమండల సంకుల అచిరేణతు లంకేయం శ్మశాన సదసి భవేత్. మన వాళ్ళు పతివ్రతలు, మహాపతివ్రతలు అన్న మాట విన్నారు కదా. వారిలో పతివ్రతలుగా ఉన్న వాళ్ళు, మనకి గొప్పవాళ్ళగా చెప్పబడిన వాళ్ళు, ప్రాతస్మరణ లేని వాళ్ళు 5. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి. పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం. ఈ 5 కన్యలు, ఎప్పటికీ కన్యలే. ఈ 5 స్మరించినట్లయితే మహాపాతకాలు పోతాయట. అలాంటి వాళ్ళ కోపం వస్తే, వాళ్ళు గనక ఏమన్నా మాట మాట్లాడితే ఆ మాట నిజం అవుతుందా అవ్వదా? ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నారు చూడండి. చితాధూమకులపథ గృధ్రమండల సంకుల అచిరేణతు లంకేయం శ్మశాన సదసి భవేత్. చనిపోయినటువంటి శరీరాలని కాల్చబడుతుండగా వచ్చినటువంటి పొగలతో ఈ లంకానగరం తొందరలో కనబడుతుంది. అలాగే చనిపోయినటువంటి శరీరాలని పీక్కుని తినడానికి పైన ఆకాశంలో గెద్దలన్నీ కూడా చక్కర్లు కొడుతూ ఉంటాయి తొందరలో ఈ లంకానగరం మీద. ఈ లంకానగరం అంతా కూడా శ్మశానంగా మారిపోతుంది అన్నారు ఆవిడ. తర్వాత అచిరేణైవ కాలేన ప్రాప్స్యామేవ మనోరథం దుష్ప్రస్థానో యమాఖ్యాతి సర్వేషాం నో విపర్యయం. కొంతకాలంలోనే నా యొక్క మనోరథం ఈడేరుతుంది. ఆ విషయంలో నీ మనసులో ఏం భావిస్తున్నానో అది జరగవలసిందే, జరుగుతుంది. యాదృశానిహ దృశ్యంతే లంకాయాం అశుభాని వై అచిరేణతు కాలేన భవిష్యతి హతప్రభ. నా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నటువంటి
అనేక రకాలైనటువంటి దృశ్యాలు, లేకపోతే మన వాళ్ళు చూడండి ప్రిడిక్షన్స్ అంటారు, జరగబోయేదాన్ని ముందుగా ఊహించడం. దీనిలో నాకేమనిపిస్తోందంటే తొందరలోనే ఈ లంకా నగరం తన యొక్క ప్రభ కోల్పోతుంది, కళ కోల్పోతుంది. మనం ఎవరన్నా కొంచెం పరిస్థితి బాగా లేనటువంటి వాళ్ళు ఎవరన్నా కనబడితే వాడి మొహంలో ప్రేతకళ కొట్టొచ్చినట్టు కనబడుతోంది అన్న మాట వాడతారు మనం. ఇదే ఎవరన్నా ఒక పరిపూర్ణమైన స్త్రీ కనబడితే మనకు దారిలో లక్ష్మీదేవిలా ఉంది అంటారు. ఈ రెండింటికి అర్థం ఏంటి? వాళ్ళ మొహంలో కనబడినటువంటి కళ. ఈమె యందు లక్ష్మి కనబడితే అటుపక్క వ్యక్తి యందు ప్రేతకళ కనబడుతోంది. అలాగే ఈవిడికి కూడా లంకానగరం తొందరలోనే కళ కోల్పోతుంది అన్న విషయం తెలిసింది. నూనం లంకాహతే పాపే రావణే రాక్షసాధమే శోషం యాస్య దుర్ధర్షా ప్రమద విధవాయథ. కొంతకాలంలోనే ఈ రావణాసురుడు సంహరించబడతాడు. అలా సంహరించబడితే భర్త చనిపోయినటువంటి స్త్రీ విధవ ఎలా అవుతుందో అలా ఈ లంకానగరం కొంతకాలంలో విధవలా మారుతుంది. పుణ్యోత్సవ సముత్థాచ నష్టభర్త్రీ సరాక్షసి భవిష్యతి పురీలంక నష్టభర్త్రీ యథాంగన. ఇంకా ఈ లంకానగరం అంతా కూడా భర్త చనిపోయినటువంటి భార్య ఎలాగైతే కళావిహీనంగా ఉంటుందో ఈ లంకానగరం అంతా కూడా కొంతకాలంలో కళావిహీనంగా మారుతుంది. నూనం రాక్షస కన్యానాం రదంతీనాం గృహే గృహే శ్రోష్యామి అచిరాదేవ దుఃఖార్తానాం హ్యధ్వనిం. మరికొంతకాలంలోనే ఈ లంకానగరంలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా గుండెలు బాదులుకుని తలలు కొట్టుకుని ఏడ్చేప్పుడు చేసేటువంటి ఆరోదన కొంతకాలంలోనే నేను కర్ణపేయంగా వింటాను అని చెప్పింది ఆవిడ. సాంధకార హతద్యోత హత రాక్షస పుంగవ భవిష్యత్ పురీలంక నిర్దగ్ధ రామసాయకై. ఆ రామచంద్రమూర్తి వారు ప్రయోగించినటువంటి బాణాల చేత ఈ లంకానగరం అంతా కూడా తగలబడిపోతుంది కొంతకాలంలో. యది నామ ససురో మాం రామో రక్తాంతలోచన జానీయాద్ వర్తమానం హి రావణస్య నివేశనే. ఇంకా ఈ రామచంద్రమూర్తి వారికి ఎంత గమ్ముని ఈ సంగతి తెలిస్తే, అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా రాముడికి తెలియదు నేను ఇక్కడున్నట్టు. తెలిస్తే గనక రాముడు ఊరుకోడు. అనేత మృశంసేన రావణేన అధమేనమే సమయో యస్తు నిర్దిష్ట తస్య కాలోయమాగతా. అలాంటి పరమ దుర్మార్గుడైనటువంటి ఆ రావణుడు నాకు సమయాన్ని ఇచ్చాడు. ఎంత? 2 నెలలు మాత్రమే. కానీ ఆ సమయం నాకు కాదు, ఆ సమయం వాడికే వాడు ఇచ్చుకున్నాడన్న సంగతి గ్రహించలేకపోయాడు. సచమే విహితో మృత్యు అస్మిన్ దుష్టేన వర్తతే అకార్యం ఏన జానంతి నైరతా పాపకారిణ. అందువల్ల పాపకర్ములైనటువంటి ఈ రాక్షసులకు ఉచ్చనీచాలు తెలియవు. అధర్మాత్తు మహోత్పాతో భవిష్యతి సాంప్రతం నైతే ధర్మం విజానంతి రాక్షసా పిశితాశిన. పిశితాశనులు అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే పచ్చి మాంసాన్ని తినేవారు. ఒక సింహం కానీ పెద్ద పులి కానీ తాను పట్టుకున్నటువంటి జంతువుని లాక్కుని పీక్కుని తింటుంది. అది దానికి ఆహారంగా భావిస్తుంది తప్ప అవతల జంతువుకు నొప్పి పెడుతుందన్న సంగతి దానికి తెలియదు. అసలు ఆ భావంతో ఉండదు. అది తనకు ఆహారం మాత్రమే అన్న భావం దాన్ని. అలా ఎలా అయితే రక్తం ఓడుతూ మాంసాన్ని లాక్కుని తింటుందో అలా పిశితాశనుడు అన్న మాటకు అర్థమైనట్టు పచ్చి మాంసం తినేవాడు రాక్షసుడు. పిశితాశనుడు పచ్చి మాంసం తినేవాళ్ళు. అలాంటి ఈ రాక్షసులకు ధర్మాధర్మాలు ఏం తెలుస్తాయి? ధ్రువం మాం ప్రాతరాశార్థే రాక్ష కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రదర్శనం రామం రక్తాంతనయనం అపశ్యంతి సుదుఃఖిత. నేను ఆ రాముణ్ణి ఇంకా చూడలేనా? ఈ సమయం దాటిపోతే అంటే 2 నెలల సమయం దాటిపోతే తర్వాత రోజు ఉదయానికి ఆ రావణాసురుడికి ఉదయం పూట ఫలహారంగా నన్ను పంపించేస్తారా? నా రాముని నేను చూసుకోలేనా అనుకుంటూ ఉంది ఆవిడ. యది కశ్చిత్ ప్రదాతామే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినామినా. ఎవరైనా నాకింత విషమిస్తే బాగుంది. ఇక్కడ ఆ విషాన్ని తాగి నేను మరుక్షణం ఆ మహానుభావుడైనటువంటి వైవస్వతుడు. ఎవరండి వైవస్వతుడు అంటే? కాదు, మహావిష్ణోహరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే
శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే. వివస్వతుడు అంటే సూర్యుడు. సూర్యుడు కొడుకైనటువంటి అతని పేరు వైవస్వతుడు. ఈ వైవస్వతుడే యముడు. ఇప్పుడు మనువు యముడు మనకి. ఆయన పేరు వైవస్వతుడు. అందుకని వైవస్వత మన్వంతరము. ఈ మన్వంతరానికి అధిపతి అక్కడ యముడు. అందువల్ల ఆ యమలోకానికి వెళ్తాను అందేవాడు. దేవలోకానికి వెళ్తాననట్లేదు. ఎందుకని? అర్ధాంతరంగా ప్రాణం తీసుకుంటే మనం దేవలోకానికి వెళ్ళాం, అక్కడికే వెళ్తాం. నా వజ్జానావతీం రామస్సమాం లక్ష్మణ పూర్వజౌ జానంతౌ న కుర్యాత్యాం నోర్వ్యాం హి మౌమార్గణం. ఇంకా ఆ లక్ష్మణాగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తికి నేను జీవించి ఉన్నట్టు ఇంకా తెలియకపోవచ్చు అనుకుందాము. ఇంకా తెలిస్తే గనక ఈ పృథివీ అంతా కూడా నా రాముడు జల్లెడ పట్టేస్తాడు నా కోసం అనుకుంది. నూనం మమైవ శోకేన సవీరో లక్ష్మణాగ్రజ దేవలోకమితో యాతః త్యక్తా దేవం మహీతలే. ఒకవేళ నా కోసం నా రాముడు కృషించి 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 తపించి 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 ప్రాణాలు వదిలిపెట్టేసి స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాడా అనుకుందాడు. ఈవిడెక్కడికి వెళ్తానంది? నరకానికి వెళ్తానంది. రాముడు ఎక్కడికి వెళ్తాడండి? స్వర్గానికి వెళ్తాడండి. ధన్యాదేవాశ్చ గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః మమ పశ్యంతి నాథం రామం రాజీవలోచనం. ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యులు కదా. ఆ దేవేంద్రుడు కానీ, దిక్పాలకులు కానీ, మహర్షులు కానీ, సిద్ధసాధ్యులు ఇత్యాదులందరూ కూడా నా రాముని చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు అక్కడ. వాళ్ళు కదా ధన్యులు అనుకుంటూ ఉంటారు. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమతః మయా రామస్య రాజర్షేః భార్యయా పరమాత్మనః. ఇంకా ఆ రాముడు రాజర్షి. అలాంటి రాజర్షికి నాతో మాత్రం ఏం పని ఉంటుంది అనుకున్నారు. దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్య పశ్యతః నాశయంతి కృతజ్ఞాస్తు నరాము నాశయిష్యతి. అందువల్ల రామచంద్రమూర్తి వారు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. వాల్మీకి మహర్షి నారదుల వారు వచ్చినప్పుడు కోన్వస్మిన్ సాంప్రతంలోగే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ఒక 16 లక్షణాలు చెప్తాడు. ఇలాంటి లక్షణాలను వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మహర్షి అంటాడు ఆయన. అంటే ఏమయ్యా, ఇందులో ఒకడు ఉండడమే గొప్ప, నువ్వు 16 అడుగుతున్నావు అని చెప్పి, నువ్వు ఇప్పుడు అడిగావు కాబట్టి చెప్తున్నాను. అలాంటి వాడు ఒకడున్నాడు, రామో నామ జనై శ్రుత. అలాంటి 16 రకాల దివ్యమంగళ లక్షణాలు కూడా కలిగినటువంటి వాడు రాముడు అనే పేరుతో ఉన్నాడయ్యా ఈ లోకంలో అని చెప్తాడు. అందుకని ఈవిడ కూడా అదే అనుకుంటూ ఉంది. అలాంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి వారు నన్ను మర్చిపోతారా? మరవరు అనుకుందాం. కిం ను మే న గుణా కేచిత్ కిం వా భాగ్యక్షయో మమ యాహం సీదామి రామేణ హీనా ముఖేన భామిని. ఇంకా అలాంటి రామచంద్రమూర్తికి నేను దూరమైపోవడానికి నాలో సుగుణాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయాయా, లేకపోతే నాదంటూ పుణ్యమంటూ పూర్తిగా పోయిందా? రాముడి మీద నెపం పెట్టడం లేదు. ఇదే మామూలుగా ఇంకో ఆడదైతే ఏం చేస్తుందండి? తన మీద నెపం పెట్టుకోదు, ఆయన మీద పెడుతుంది. శ్రేయో మే జీవితాన్మర్తం విహీనాయా మహాత్మనః రామాదక్లిష్ట చారిత్రాత్ సూరాత్ శత్రు నిబర్హణాత్. ఇంకా ఉదాత్తుడు, ధర్మవృతుడు, దివ్య చరిత్రుడు అయినటువంటి ఆ రాముడు నన్ను మర్చిపోవడం కల్లా, అందువల్ల నా కోసం ఆయన ప్రయత్నం చేస్తాడనుకున్నారు. అథవా న్యస్త శస్త్రవుతౌ వనే మూలఫలాసినౌ భ్రాతరవు నరశ్రేష్టౌ సమృతౌ వనగోచరవు. మనం ఏదైనా ఒక పొరపాటు విషయాన్ని గనక ఆలోచించడం మొదలు పెడితే మనకు వచ్చే ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో ఒక విషయం గురించి సెర్చ్ చేశారనుకోండి, ఆ తర్వాత దానికి సంబంధించినవన్నీ పొడోమనది మీకు ఇచ్చేస్తుంది, మీరు అడగకపోయినా సరే. ఎందుకంటే మీకు అవి ఇష్టమేమో అని. అలాగే మనం ఒక విషయాన్ని కనుక నెగిటివ్గా ఆలోచిస్తే ఇంకా వరుసగా అదే విషయాలు మనకి ఎలా నెగిటివ్గా పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈవిడ పరిస్థితి కూడా అదే. ఒకవేళ వీళ్ళు
ఎలాగో మున్యాశ్రమాలకు వచ్చేసాం కదా అని చెప్పి ధనుర్బాణాలు పక్కన పెట్టేసి తపోవృత్తిగానే అవలంబించేశారా ఈ అన్నదమ్ములిద్దరూ కూడా అనుకుంటోంది ఆవిడ. అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనాఘారితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. అతి ప్రేమ పాపశంకి. ప్రేమ ఎక్కువైపోతే ఆ ప్రేమ కాస్త మనకి వాళ్ళు ఏమైపోయారనే భయం వస్తుంది. ఒకవేళ రావణాసురుడు ఎవరినైనా పంపించి దొంగచాటుగా వాళ్ళని పంపించేశాడా అని అనుకున్నారు. సాహమేవం గతే కాలే మర్తుమిచ్చామి సర్వదా నచమే విహితో మృత్యు అస్మిన్ దుఃఖేపి వర్తతే. అందువల్ల నేను బ్రతికి ఉండడం అనవసరం, మృత్యువే నాకు ఏ రకంగా చూసుకున్నా శరణ్యం అనుకుందావిడ. ధన్యాక్కలు మహాత్మాను మునయ త్యక్తకల్పిషాః జితాత్మానో మహాభాగా ఏషాం నష్ట ప్రియా ప్రియే. మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా గొప్పవాళ్ళు. వాళ్ళు కష్టానికి సుఖానికి లాభానికి జయానికి ఇలా వేటికి కూడా వెరవకుండా స్థితప్రజ్ఞత్వము అన్నమాట భగవద్గీతలో చెప్తారు. అలాంటి స్థితప్రజ్ఞుడు కదా గొప్పవాళ్ళు. ఇలా నాలాగా రాముడు పక్కన ఉంటే ఆనందించి దూరం అయిపోతే శోకించేటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అనుకుందావిడ. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియారధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనః. ఆనందం కలిగితే పొంగిపోకుండా, దుఃఖం కలిగితే పొంగిపోకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కదా మహాత్ములంటే అనుకున్నారు. సాహం త్యక్త్యా ప్రియార్హేణ రావణేన వీతాత్మన ప్రాణాం త్యక్ష్యామి పాపస్య రావణస్య గతావయం వశం. అందువల్ల ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే ఈ రావణ వశంలో ఉండడం కంటే ప్రాణాలని వదిలిపెట్టేయడమే నాకు సర్వథా ఆచరణీయము అని మన భాషలో ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఒక అభిప్రాయానికి వచ్చాడు. దెబ్బకి ఆయనకి పైన చెమటలు పట్టేశాయి. ఎవరికి? ఆంజనేయ స్వామి వారికి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే షడ్వింశ సర్గః. హరి ఓం. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.